అండి హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ మహాలయ అమావాస్య కదా, పొద్దున్నే 5:30కి లేచి ఇంటి చుట్టూ ఊడ్చుకొని చల్లుకొని ఇట్లా ముగ్గులు వేసేసుకున్నా. అదేంటోనండి పండుగ అంటే చాలా నాకు ముగ్గులు వేయడం అంటే భలే ఇష్టం. ఇట్లా ఇల్లంతా అలికి పూసుకొని ముగ్గులు పెట్టుకొని పొయ్యి అంట వేసుకొని నీళ్ళు పెట్టేసుకున్నాము. మా గున్నవాడు పెద్ద అవుతుందని హీటర్ కూడా వాడడం మానేసినాము, ఎందుకైనా మంచిది, భయం ఉంటుంది కదా కొంచెం. ఇంకా తర్వాత బ్రష్ చేసేసుకొని స్నానం చేసిన తర్వాత వేడివేడిగా చాయ్ పెట్టేసుకొని తాగినాము. ఇంకా నేనైతే పూజ చేయొద్దు కాబట్టి మా హస్బెండ్ తోటి పూజ చేయించేసిన. మా హస్బెండ్ పూజ చేసేలోపు నేను రైస్ వండి మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టిన, కొద్దిగా పూరీలు చపాతీలు కూడా చేసిన. వంట ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేలోపు మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్నమ్మకి, తాతకి, అమ్మమ్మకి, తాతకి అందరికి బియ్యం ఇచ్చేసి వచ్చిన తర్వాత బతుకమ్మ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసిన. నేను బతుకమ్మ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసిన, మా హస్బెండ్ ఏమో వాళ్ళ నాన్న దగ్గర దీపం పెట్టేసి ఆయనకు కూడా వండినే పెట్టి అట్లా మొక్కుతారు కదా, అది చేసిండు. ఇంకా మా గున్నుగాడు అయితే నా బ్రెయిన్ తిన్నది, ఆమెతో ఊరుకుంటా. నేనైతే వీడియో తీసుడు కూడా మర్చిపోయినా, ప్రిపేర్ చేసేది తీద్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తే చూడండి. డైలీ వ్లాగ్స్ చేయమంటున్నారు, చేయాలా వద్దా కూడా కామెంట్ చేయండి. ఇంతకీ నా బతుకమ్మ ఎట్లుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.